ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిశారు. అనంతరం ఆయన ఛాంబర్లో వినతి పత్రం అందజేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో పీపీటీ ఇచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇక రేపటి నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిశారు. అనంతరం ఆయన ఛాంబర్లో వినతి పత్రం అందజేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో పీపీటీ ఇచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇక రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిశారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవిన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సవిన్, చెప్పండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద గౌడ్తో పాటు సుధీర్ రెడ్డి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ కె సుభాష్ రెడ్డి అసెంబ్లీ ఛాంబర్ లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ని కలిశారు. ముఖ్యంగా రేపటి నుంచి జరిగే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై ఇప్పటికే కమిషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం, నివేదిక ఇచ్చింది. నివేదికపై అసెంబ్లీలో చర్చ జరగబోతుంది. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీలో పీపీటీ ఇచ్చే అవకాశం కల్పించాలంటూ స్పీకర్ కు వినతి పత్రం అందజేశారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర హక్కులను కాలరాస్తూ ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నటువంటి గోదావరి కావేరీ లింక్ కెనాల్ ఏదైతే ఉందో బనకచర్ల ప్రతిపాదిత ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు అంశంపై కూడా అసెంబ్లీలో చర్చ జరపాలి. దీనిపై కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశాన్ని ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీకి అవకాశం కల్పించాలంటూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు వినతి పత్రం అందించారు. మరోవైపు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాజీ మంత్రులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హరీష్ రావు భేటీ అయ్యారు. ముఖ్యంగా రేపటి నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చ జరిగింది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ నివేదిక ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశంలో ప్రధానమైన అంశంగా ఉంది. ఇప్పటికే నివేదిక ప్రభుత్వానికి చేరింది. దీనిపై కేబినెట్ సమావేశంలో చర్చించి ఈ నివేదికపై ఆమోదించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 3 అధికారుల కమిటీ ఇప్పటికే ఒక 10 పేజీల నిడివి గల ఒక అంశాలను బయటపెట్టింది. దీంట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ తో పాటు అప్పటి ప్రభుత్వ అధికారులు కీలక పాత్ర పోషించారన్న అంశాలు బయటకు వచ్చిన తర్వాత కమిషన్ నివేదిక ముందే ఎట్లా లీక్ అవుతుందనేది బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కమిషన్ రిపోర్ట్ మాకు ఇవ్వాలంటూ హరీష్ రావు చీఫ్ సెక్రటరీని కోరినప్పటికీ కమిషన్ నివేదికను ఇవ్వలేమంటూ ప్రభుత్వం చెప్పింది. రేపు అసెంబ్లీలో ఈ కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. దీనిపై చర్చ చేపట్టబోతుంది. కాబట్టి గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పరిపాలన అనుమతులు, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి పరిపాలన అనుమతులు ఏ విధంగా సాధించింది, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే 14 అనుమతులు తీసుకున్నామంటూ మాజీ మంత్రి హరీష్ రావు గతంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాబట్టి ఆ సమాచారాన్ని అంతా తన వద్ద పెట్టుకొని అసెంబ్లీలో ప్రభుత్వానికి కౌంటర్ గా వీటన్నిటి అంశాలను లేవనెత్తే విషయంపై కాళేశ్వరం నివేదికపై మాట్లాడే బాధ్యతను మాజీ మంత్రి, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అప్పగించారు. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ నివేదిక విషయంలో ప్రభుత్వానికి కౌంటర్ గా బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు నిర్మాణం చేయాల్సి వచ్చింది, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతుల విషయంలో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చేసిన కృషిని ప్రజలకు మరోసారి వివరించే విషయంపై ఇప్పటికే సిద్ధం కావాలి అంటూ
కేసీఆర్ హరీష్ రావు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఇక అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ అంశం కావచ్చు ఇతర విషయాలపై అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొనేందుకు అధికార పార్టీని నిలదీసేందుకు సిద్ధమయ్యేందుకు ఇప్పటికే కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ కు దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం ముగిసింది. రేపటి నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ కూడా సిద్ధమైందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవీన్.